మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో యూపీఐ బ్యాలెన్స్, పర్సులో ఉన్న క్యాష్ ఇవన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతే ఎలా ఉంటుంది? అసలు డబ్బు అనేదే లేని కాలాన్ని ఊహించండి. ఒకప్పుడు ప్రపంచం సరిగ్గా ఇలాగే ఉండేది. మనమిప్పుడు చేసేలా సులభంగా కొనుగోలు, అమ్మకాలు అప్పట్లో ఉండేవి కావు. అప్పట్లో కేవలం వస్తువుల మార్పిడి మాత్రమే విరివిగా జరిగేది. ఉదాహరణకు, ఒక రైతు వద్ద బియ్యముండి మరొకరి వద్ద పాలు ఉంటే, నీ పాలు నాకిస్తే నా బియ్యం నీకిస్తాను అని మాట్లాడుకుని వస్తువులను మార్చుకునేవారు. ప్రారంభంలో మనుషుల మనుగడ మొత్తం ఈ మార్పిడి విధానంపైనే ఆధారపడి ఉండేది. వస్తువుకు వస్తువు ఇచ్చుకుంటూ బతకడం వల్ల మానవ సమాజం ఒక స్థాయికి మించి సుదూరంగా విస్తరించలేకపోయింది. వినడానికి ఈ విధానం సమానంగా అనిపించినప్పటికీ రోజూవారీ జీవితంలో ఇది ప్రాక్టికల్ కాదు. ఇందులో ఎన్నో సమస్యలు దాగి ఉన్నాయి. పాలు ఉన్న వ్యక్తికి బియ్యం కాదు, బట్టలు కావాలి. బట్టలున్న వ్యక్తికి పాలు అవసరం లేదు. ఇద్దరికీ ఒకరి వస్తువులు మరొకరికి అవసరమైతే తప్ప వ్యాపారం జరగదు. ఒకవేళ అవసరం కుదిరినా విలువను ఎలా కొలుస్తారు? ఒక చిన్న పాలముంతకు ఎన్ని బియ్యం బస్తాలివ్వాలి అనేది లెక్కించడం అసాధ్యంగా మారేది. ఈ లెక్కల గందరగోళం వల్ల ఎక్కువ వస్తువులతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం గణితపరంగా సాధ్యం కాలేదు. ఈ సమస్యల వల్ల మార్పిడి విధానం కుప్పకూలింది. ఈ వ్యాపారాలను సులభతరం చేయడానికి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక మధ్యవర్తి లేదా ఒక కొత్త విధానం మానవాళికి అత్యవసరమైంది. ఆ అవసరమే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీసింది. అప్పట్లో మనుషులు అందరికీ ఉపయోగపడే, అందరూ ఇష్టపడే కొన్ని వస్తువులను డబ్బులా వాడటం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో ఉన్న గవ్వలను చూడండి. ఇవే మన మొదటి డబ్బు. ఈ పుచ్చెలు లేదా గవ్వలను ప్రాచీన కాలంలో కరెన్సీగా విస్తృతంగా ఉపయోగించారు. ఈ వ్యక్తి పక్కన ఉన్న ఉప్పు దిమ్మలను గమనించండి. కొన్ని ప్రాంతాల్లో పశువులను డబ్బుగా వాడితే, మరికొన్ని దేశాల్లో ఆహారాన్ని నిల్వ చేసే ఉప్పుకు అపారమైన విలువ ఉండేది. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు జీతంగా ఉప్పునిచ్చేవారు. సాల్ట్ అంటే ఉప్పు కాబట్టే నేడు మనం వాడే శాలరీ అనే పదం పుట్టుకొచ్చింది. కాని ఈ వస్తువులు కూడా పర్ఫెక్ట్ కాదు. పశువులు చనిపోవచ్చు, ఉప్పు కరిగిపోవచ్చు. పైగా వీటిని సుదూర ప్రాంతాలకు మోసుకు వెళ్లడం చాలా కష్టం. ఈ వస్తువులు అప్పటికప్పుడు వస్తుమార్పిడికి పనికొచ్చినా దీర్ఘకాలంపాటు సంపదను నిల్వ చేయడానికి పనికిరావని మనుషులకు అర్థమైంది. ఈ నాణ్యం ఒకసారి చూడండి. సుమారు 2600 సంవత్సరాల క్రితం లిడియా అనే ప్రాంతంలో తయారైన మొట్టమొదటి లోహపు నాణ్యం ఇది. దీనిపై ఉన్న జంతువుల బొమ్మలు దాని ప్రామాణిక బరువును, అధికారాన్ని సూచిస్తాయి. ఇలా బంగారం, వెండి నాణేలను ఒకే సైజు, ఒకే బరువులో తయారు చేయడం వల్ల ఒక ప్రామాణికమైన విలువ ఏర్పడింది. దీనితో వేరువేరు ప్రాంతాల మధ్య తక్షణ నమ్మకం కుదిరింది. కాని సామ్రాజ్యాలు పెరిగే కొద్దీ వ్యాపారాలు విస్తరించాయి. వేల కొద్దీ లోహపు నాణేలను బస్తాల్లో నింపుకుని ప్రయాణించడం వ్యాపారులకు ప్రాణసంకటంగా మారింది. అవి చాలా బరువుగా ఉండడమే కాకుండా దొంగల భయం కూడా పెరిగింది. ఈ పత్రాన్ని చూడండి. బరువైన నాణేల సమస్యను తీర్చడానికి చైనా కనుగొన్న పరిష్కారమే ఈ కాగితపు డబ్బు. దీనిపై ఉన్న అధికారిక ముద్రలు ఆ కాగితానికి ఉన్న విలువను నిర్ధారించాయి. ప్రపంచ వాణిజ్యం వేగం పుంజుకోవాలంటే డబ్బు బరువును తగ్గించడం అత్యవసరం. అందుకే బరువైన లోహాల నుండి మోసుకెళ్లడానికి సులువైన కాగితం వైపు మానవాళి ప్రయాణించింది. కాలక్రమంలో లక్షల కోట్ల రూపాయల కాగితపు కట్టలను భద్రపరచడం, తరలించడం కూడా ఒక పెద్ద భౌతిక భారంగా మారింది. ఈ ఎలక్ట్రానిక్ స్వైపింగ్ మెషీన్ చూసారా? ఇది క్యాష్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ కార్డుల వైపు ప్రపంచాన్ని నడిపించిన పరికరం. భౌతిక డబ్బుకు డిజిటల్ యుగానికి మధ్య వారధి ఇది. ఇక నేటి ప్రపంచంలో సౌలభ్యం మరింత పెరిగింది. యూపీఐ, ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాక ప్రతి లావాదేవీకి నోట్లను చేతులు మార్చాల్సిన అవసరం తగ్గుతూ వస్తోంది. మరింత వేగం కోసం మనిషి చేసిన ఈ ప్రయాణం డబ్బును అంకెల రూపంలో ఒక స్క్రీన్ నుంచి మరో స్క్రీన్కు మారే యాబ్స్ట్రాక్ట్ డేటాగా మార్చేసింది. ఇక్కడే ఒక లాజికల్ ప్రశ్న వస్తుంది. మనం తాగే పాలు, నిల్వ చేసుకునే ఉప్పు లేదా బంగారం, వీటన్నింటికీ సహజంగానే ఒక ఉపయోగం, విలువ ఉన్నాయి. కాని ఈ కాగితపు ముక్కకు ఆ విలువ ఎక్కడ్నుంచి వస్తోంది? నిజమేమిటంటే ఆధునిక డబ్బుకు సొంతంగా ఎలాంటి విలువ లేదు. అది బంగారం కాదు, కనీసం తినడానికి పనికొచ్చే వస్తువు కూడా కాదు. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని చూడండి. ఒక కాగితపు నోటుకు విలువ రావడానికి ఒకే ఒక్క కారణం, ఇలాంటి ప్రభుత్వ సంస్థలు ఇచ్చే గ్యారంటీ మాత్రమే. ఈ నోటుపై రాసి ఉన్న వాక్యాన్ని చదవండి.
దీన్ని కలిగి ఉన్న వ్యక్తికి 100 రూపాయలు చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇది ఒక వాగ్దానం, ఒక అగ్రిమెంట్. ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మనమా నోటును నమ్ముతున్నాం. అయితే ఈ గ్యారంటీ కేవలం ప్రభుత్వం నుంచి మాత్రమే రావడం లేదు. ఈ కాగితాన్ని ఇతరులు కూడా అంగీకరిస్తారనే మనందరి ఉమ్మడి నమ్మకమే దీనికి అసలైన బలం. మనమీ నమ్మకాన్ని పంచుకోవడం వల్లే కోట్లాది మంది మనుషులు ఒకరికొకరు వస్తువులనిచ్చుకుంటూ సమాజంగా ఎదగగలుగుతున్నాం. డబ్బు అనేది మనుషులందర్నీ కలిపి ఉంచే ఒక అద్భుతమైన సామాజిక ఒప్పందం. ఇదంతా చూశాక ఒక ప్రశ్న మిగులుతుంది. నమ్మకమనే ఒకే ఒక్క పునాది మీద నిలబడిన ఈ వ్యవస్థలో రేపుదయం ఆ నమ్మకమే ప్రపంచంలో లేకుండా పోతే మన పరిస్థితి ఏమిటి? మనం ఎలా జీవిస్తాం?